నాకు డ్రైవింగ్ వచ్చి కేవలం 4 నెలలే అయింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఘాట్ రోడ్లో కారు డ్రైవ్ చేయలేదు. కానీ ఈరోజు నా కుటుంబాన్ని తీసుకుని 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న యార్కాడ్ హిల్ స్టేషన్కి బయలుదేరుతున్నాను. ఈ ట్రిప్లో నాకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ అక్కడ ప్రమాదకరమైన హెయిర్ పిన్ బెండ్స్ కాదు. ఒకచోట నా కారు పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నెల్లూరు నుంచి యార్కాడ్ 450 కిలోమీటర్ల జర్నీ అంటే ఇష్టము, హిల్ స్టేషన్స్ అంటే ప్రాణం. కానీ ఈ ట్రిప్ మాత్రం నా లైఫ్లో స్పెషల్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కారులో ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయబోతున్నాను నా సొంత డ్రైవింగ్లో. యార్కాడ్ ఘాట్ రోడ్లో దాదాపు 20 వరకు హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. కొద్దిగా కష్టమైనటువంటి డ్రైవింగే. ఫస్ట్ టైం ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. మనం సేఫ్గా డ్రైవ్ చేసుకుంటే వెళ్తామో లేదో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈరోజు మనం వెళ్తున్న రూటు నెల్లూరు నుంచి వెల్లూరు మీదుగా తిరుపత్తూరు, సేలం, అక్కడి నుంచి యార్కాడు వెళ్తాం. టైం వచ్చేసి ఇప్పుడు 12:45 అయింది. మనం చిత్తూరుకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నైట్ స్టే చేయడం కోసంగా రూమ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే త్రూ అవుట్ నైట్ అంతా జర్నీ చేసామంటే అసలే అలసిపోతాం కాబట్టేసి, అసలే ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని నైట్ ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఇక్కడ అప్రాక్సిమేట్లీ నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి మనం 180 కిలోమీటర్స్ వచ్చాము. 3 అవర్స్ పైగా జర్నీ చేసాము. ఇంకా మనకి 270 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇంకా యార్కాడు. ఇంకా 5 అవర్స్ దాకా జర్నీ ఉంది. అందుకే ఇప్పుడు మనం ఇంకా రెస్ట్ తీసుకునేసి మార్నింగ్ ఇంకా 6కి అలా జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇదే మనం నైట్ ఉన్న హోటల్. రూమ్ వచ్చేసి నైట్ మనకి 1680 రూపీస్ అయితే పడింది. పర్వాలేదు, ఏసీ రూమే. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6:30 అయింది. మనం ఇంకా చిత్తూరు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి యార్కాడ్ మనకి 5 అవర్స్ చూపిస్తుంది. ఇంకా పక్కనే ఉంది కదా హైవే. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేను ఫిబ్రవరి 2026లో కొత్త కారు కొన్నాను. కారు కొనే వరకు నాకు డ్రైవింగ్ కూడా సరిగా రాదు. డ్రైవింగ్ స్కూలు, ఫ్రెండ్స్ సహాయంతో నేర్చుకుని ఒక 4 నెలల్లో ఒక 3000 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేశాను. కానీ ఇప్పటికీ ఒక విషయం మాత్రం నాకు భయమే. అదే ఘాట్ రోడ్ డ్రైవింగ్. ముఖ్యంగా ఎత్తైన అప్హిల్లో కారు అయితే మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలో నాకు పూర్తిగా నమ్మకం లేదు. కారులో నా భార్య, కూతురు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అందుకే ఈ ట్రిప్ పై ఉత్సాహం ఎంత ఉందో బాధ్యత కూడా అంతే ఉంది. ఉదయం ప్రయాణం మొదలయ్యాక రోడ్డు పక్కన కనిపిస్తున్న కొండలు, పచ్చని చెట్లు చూస్తుంటే మనం నిజంగానే హిల్ స్టేషన్ వైపు వెళ్తున్నామనే ఫీలింగ్ మొదలైంది. కానీ అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది. ఇప్పుడే మనం ఘాట్ రోడ్ సైడ్కి అయితే టర్న్ తీసుకున్నాము. ఇంకెక్కడి నుంచి డిస్టెన్స్ ఒక 27 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ 27 కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు. మనం ఫస్ట్ టైం ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాము. కాన్ఫిడెంట్గానే ఉన్నాం, కాకపోతే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. పర్వాలేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఘాట్ రోడ్డు మొదలైన కొద్దిసేపటికే నాకు విషయం అర్థమైంది. నేను ఊహించిన దానికంటే ఈ రోడ్డు చాలా కష్టంగా ఉంది. హెయిర్ పిన్ బెండ్ తిరిగిన వెంటనే ఒక్కసారిగా ఎత్తైన గ్రేడియంట్ వస్తుంది. ఒకచోట 2వ గేర్లో కారు ఎక్కుతుండగా స్పీడ్ పూర్తిగా పడిపోయింది. వెంటనే మొదటి గేర్కి మార్చాను, కానీ అప్పటికే కారు ఆగిపోయింది. అప్పుడు వెనక ఎవరూ లేకపోవడం నా అదృష్టం. కారు కొంచెం వెనక్కి తీసుకెళ్ళి మొదటి గేర్లో మళ్ళీ ట్రై చేశాను. ఈసారి కారు సాఫీగా ఎక్కింది. ఆ చిన్న సంఘటన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది. ఇప్పటికి 35 మినిట్స్ అయింది. ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. 25 మినిట్స్ పట్టేలా ఉంది. మొత్తం మనకి ఘాట్ సెక్షన్ అంతా 1 అవర్ పట్టేలా ఉంది. మొత్తం 26-27 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంది. ఇప్పటికి మనం ఒక సగం పైనే వచ్చాము. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. టైం ఇప్పుడు కరెక్ట్గా 12:10 అయింది. ఇప్పుడే మనం యార్కాడ్ చేరుకున్నాము.
ఇదే యార్కాడ్ మెయిన్ సెంటర్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లేక్ కనిపిస్తుంది, రైట్ సైడ్లో అన్నా పార్క్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. టైం ఇప్పుడు 12:20 అయింది. ఇప్పుడే మనం రూమ్కి అయితే చేరుకున్నాం. రూమ్ అయితే బాగుంది. మనకి మెయిన్ సిటీ సెంటర్లో ఒక సైడ్ అన్నా పార్క్ ఉంటుంది. ఆ అన్నా పార్క్ బోటింగ్ ఏరియా పక్కనే అనమాట మనం తీసుకున్న హోటల్ కేసి. ఇది బాగుందా? టైం ఇప్పుడు కరెక్ట్గా 1:25 అయింది మధ్యాహ్నం. కానీ వెదర్ చూస్తే మాత్రం ఇప్పుడు బాగా చల్లగానే అనిపిస్తుంది. మన సైడ్ లాగా ఎండ అయితే లేదు, ఎప్పుడెప్పుడు వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది అనమాట. మబ్బులుగా ఉంది. టెంపరేచర్ ఇప్పుడు చూసినట్లయితే 24 degrees చూపిస్తుంది. మంచి ప్లెజెంట్ వెదరు. మేము ఫస్ట్ ఈరోజు వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఈరోజు కొన్ని ప్లేసులు చూసుకొని మిగిలిన ప్లేసులు రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఈరోజు వచ్చేసి పీకు పార్క్ అని చెప్పేసి అక్కడ యానిమల్స్ బర్డ్స్ ఉంటాయన్నమాట. యార్కాడ్లోనే బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు పీకు పార్క్. నేను లాస్ట్ టైం యార్కాడ్ వచ్చినప్పుడు మిస్ చేశాను పీకు పార్క్ని. ఈసారి మాత్రం దాన్ని ఖచ్చితంగా చూడాలని వెళ్తున్నాం. ఇక్కడ పిల్లలకు బాగా నచ్చేవి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. పక్షులకు ఆహారం పెట్టడం, చేపలకు ఫుడ్ వేయడం, ముఖ్యంగా మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేసింది. పిల్లలకు మాత్రమే కాదు, ఇక్కడ పెద్దవాళ్ళకు నచ్చే ఆకర్షణలు కూడా చాలా ఉన్నాయి. కిడ్స్ అయితే ఈ పీకు పార్క్ను ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అసలు ఎన్ని రకాల డిఫరెంట్ ఎగ్జోటిక్ బర్డ్స్ ఉన్నాయో, ఎన్ని డిఫరెంట్ ఎగ్జోటిక్ యానిమల్స్, అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్నపిల్లలు లైక్ చేసేటువంటి యాక్టివిటీస్ కానీ, అన్ని పిల్లలకి ప్లే ఏరియా కానీ, అన్ని రకాలు చిన్నపిల్లలకు సంబంధించి ఇది మెయిన్ అట్రాక్షను. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ అసలు ఇక్కడ పీకు పార్క్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ యార్కాడ్ వచ్చిన వాళ్ళు మాత్రం పీకు పార్క్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇది ఎంట్రీ టికెట్ 300 ఉంది లోపలికి రావడానికి. అయితే సపరేట్ కొన్ని చిన్న యాక్టివిటీస్కి సపరేట్ టికెట్స్ ఉన్నాయి. మామూలు విజిటింగ్కి మాత్రం కామన్ టికెట్తో వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత యార్కాడ్ ఎందుకు అంత ఫేమస్ అయిందో అర్థమైంది. ఒకవైపు లోయలు, మరోవైపు దూరంగా కనిపిస్తున్న సేలం సిటీ, మధ్యలో మేఘాలు. డ్రోన్ ఎగరేసిన వెంటనే ఈ ప్రదేశం అసలు అందం బయటపడింది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇది పగోడా వ్యూ పాయింట్. లాస్ట్ టైం మిస్ చేసిన వాటిలో ఇది కూడా చూడలేదు. లాస్ట్ టైం కొన్ని వ్యూ పాయింట్స్ వీడియోలో యార్కాడ్లో కూడా నేను చూపించుంటాను. లేడీస్ సీట్ అని చెప్పి, జెంట్స్ సీట్ అనేసి అక్కడ ఆ వ్యూ పాయింట్స్ చూసాము. ఈ పగోడా వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇక్కడ నుంచి చూసినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సేలం సిటీ కానీ, విలేజెస్ కానీ ఇక్కడ నుంచి బాగా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అడ్వెంచర్కి చిన్న బ్రేక్ ఇచ్చి యార్కాడ్లో అత్యంత ఫేమస్ ప్లేస్ అయిన లేక్ దగ్గరకు వచ్చాము. తమిళంలో యార్కాడ్ అంటే పెద్ద లేక్ అని అర్థం. యార్కాడ్ టౌన్ సెంటర్లో ఉంటుంది లేక్.
మనకి యార్కాడ్ టౌన్ మొత్తం కూడా ఆ లేక్ చుట్టూతోనే ఉంటుంది అనమాట. పార్కులు కానీ, రోజ్ గార్డెన్స్ కానీ, అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ, పార్కులు కానీ అన్నీ కూడా యార్కాడ్ లేక్ చుట్టుపక్కలే ఉంటాయి. మెయిన్ సిటీ సెంటర్ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది అనమాట ఈ బోట్ హౌస్ కానీ లేక్ అనేవి. ఇప్పుడు మనం వచ్చేసి లేక్ దగ్గరకు వచ్చాము. మన లెఫ్ట్ సైడ్లోనే లేక్ కనిపిస్తుంది. అక్కడ చూసారంటే మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బోట్లు, వాటి రేట్లు. బోట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టారిఫ్స్ ఉన్నాయి. వెదర్ అంతా కూడా బాగా ప్లెజెంట్గా ఉంది. మనకి బోట్ హౌస్ పక్కనే మంచి స్నాక్స్ కూడా ఉన్నాయి. మేము రోబోటింగ్కి అయితే వెళ్తున్నాము. 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్ కరెక్ట్గా సరిపోతారని చెప్పేసి రోబోటింగ్ తీసుకుంటున్నాము. అందులో లాస్ట్ టైం ఊటీలో మోటార్ బోట్ కూడా చూసాము. సో ఈసారి రోబోట్ ట్రై చేద్దాం. యార్కాడ్లో ఉండేటువంటి మెయిన్ అట్రాక్షన్స్లో మనకి బోటింగ్ కూడా ఒకటి అనమాట. మనకి మెయిన్ సిటీ సెంటర్లోనే ఉంటుంది ఈ లేక్ కూడా. కాబట్టి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బోటింగ్ అయితే బాగుంది. ఎందుకంటే హిల్ స్టేషన్స్లో మెయిన్ అట్రాక్షన్స్ ఖచ్చితంగా ఈ బోటింగ్ అవుతుంది. మనం ఊటీ వెళ్ళినా సరే, కొడైకెనాల్ వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా బోటింగ్ అనేది ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్స్గా ఉంటుంది. ఎందుకంటే కూల్ వెదర్ ఉంటుంది. చుట్టూ ఒక రౌండ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు బోటింగ్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి యార్కాడ్లో కూడా ఇదే మెయిన్ అట్రాక్షన్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మనకి బోటింగ్ అయితే మిస్ చేయొద్దు. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను యార్కాడ్ వచ్చిన వాళ్ళకి. బాగున్నాయా వాటర్ ధృతి? చెప్పు డాడీ సైజ్ చెప్పు. బాగున్నాయా వాటర్? తర్వాత మా కిడ్ కంపెల్ చేయడం వల్ల ప్లే జోన్కి వచ్చాం. ఇది లేక్ పక్కనే. ఇక్కడ 1 అవర్ టైం స్పెండ్ చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్ కోసం సెంటర్లోనే ఒక హోటల్కి వెళ్ళాం. టేస్ట్ పర్వాలేదు. ఇంక ఈ రోజుకి రెస్ట్ తీసుకున్నాం. 2వ రోజు ఉదయం నాకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఇంకా మిగిలే ఉంది. హాయ్, టైం ఇప్పుడు 8:30 అయింది. సో ఇంకా ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ హోటల్ అన్నా పార్క్ పక్కనే ఉంటుంది. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు 3 పూట్ల ఫుడ్ ఉంటుంది. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. అయితే ఎప్పుడు జనాభా ఫుల్గా ఉంటారు. యార్కాడ్ అనేది మనకి షవరాయ్ హిల్స్లో ఉంటుంది అనమాట. ఈ షవరాయ్ హిల్స్ అనేవి మనకి పశ్చిమ కనుమల్లో 1 ఆఫ్ ది పార్ట్. మనకి యార్కాడ్లోనే షవరాయ్ టెంపుల్ కూడా ఉంటుంది, అంటే విష్ణుకు సంబంధించిన టెంపుల్. ఫస్ట్ మనం ఈరోజు ఉదయాన్నే ఆ షవరాయ్ టెంపుల్ చూసుకొని తర్వాత మిగిలిన ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం. షవరాయ్ వ్యూ పాయింట్ దగ్గర చివరి పార్కింగ్కి చేరుకునే ముందు వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. నేను కూడా కారును ఆపాను, కానీ మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తే కారు ముందుకు వెళ్ళడం లేదు. నేను కారు కొన్న కొత్తల్లో కారు నేర్చుకునేటప్పుడు అప్ హిల్ డ్రైవింగ్ నేర్చుకుందామని కార్ని ఒక వాలుగా ఉన్న ప్లేస్లో నించోబెట్టి క్లచ్తో మూమెంట్ నేర్చుకోవడానికి ట్రై చేశాను. ఆ టైంలో క్లచ్ కాలిపోయింది. 40% వరకు డ్యామేజ్ అయిందని చెప్పారు. అందువల్ల ఇప్పుడు క్లచ్లో కావాల్సినంత మొమెంటం రావట్లేదు. అందుకే క్లచ్ బైటింగ్ పాయింట్కి తీసుకెళ్లి కొద్దిగా ఎస్కలేటర్ ఇస్తూ ట్రై చేశాను. కానీ రిపీటెడ్గా ట్రై చేసినా నా వల్ల అవ్వలేదు. అప్పటికే వెనకున్న వాహనాలు నిలిచిపోయి హార్న్ కొట్టడం స్టార్ట్ చేశాయి. కొన్ని వాహనాలు నా పక్క నుంచి సైడ్ తీసుకుని వెళ్తూ ఉన్నాయి. ఇంకా నేను నా వెనకున్న వాహనానికి సిగ్నల్ ఇచ్చి కొద్దిగా వెనక్కి తీసుకొచ్చాను. ఒక 10 అడుగులు వెనక్కి వచ్చి హైట్ తక్కువగా ఉండే కొంచెం గ్రేడియంట్ దగ్గర మళ్ళీ ఫస్ట్ గేర్లో ట్రై చేశాను. ఈసారి సాఫీగా స్టార్ట్ చేసి తీసుకెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అన్ని టెన్షన్స్ మర్చిపోయాను. మేఘాలు మన మధ్యగానే వెళ్తున్నట్లు అనిపించింది. యార్కాడ్ ట్రిప్లో నాకు అత్యంత నచ్చిన ప్రదేశం ఇదే. ఇప్పుడు మనం షవరాయన్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసారంటే అసలు మిస్ట్ పొగమంచు అనేటువంటిది ఈ ప్లేస్ మొత్తాన్ని చుట్టేసింది. అసలు చూస్తుంటే ఏదో ఒక సినిమాటిక్ లొకేషన్లో ఉన్నట్టుగానే ఉంది. చాలా డ్రమాటిక్గా ఉంది ఇక్కడ ప్లేస్ చూస్తుంటే మాత్రం. పక్కన వ్యూ పాయింట్లోంచి మేఘాలు కదిలిపోవడం చూడడం కానీ, మిస్ట్ అంతా మన మధ్య తిరుగుతూ ఉండడం పొగ మంచులో. మనం బాగా వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఇక్కడే మనకి షవరాయన్ టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే, చూపిస్తాను అది కూడా. ఇది మనకి షవరాయ్ కొండల్లోనే ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేస్ అనమాట. ఇది దగ్గర 1700 మీటర్ల హైట్లో ఉంటుంది ఈ షవరాయన్ టెంపుల్ ఉండే ప్లేస్. ఈ షవరాయన్ టెంపుల్ వచ్చేసి స్వామి
ఒక గుహలో ఉంటాడనమాట. మనం ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 20-25 అడుగులు మనం వంగి లోపలికి సన్న గుహ ఉంటుంది. ఒకరు మాత్రమే పడతారు. జాగ్రత్తగా లోపలికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని రావాలి. గాలి ఎక్కువగా ఉండడం వల్ల అంతా రంబుల్ సౌండే వచ్చేసింది. నేనేం చెప్తున్నా అంటే టైం ఇప్పుడు మార్నింగ్ 10:30 అయింది. టెంపరేచర్ 22 degrees ఉంది. చాలా చల్లగా ఉంది. ఈ ప్లేస్ మొత్తం పొగమంచుతో నిండిపోయింది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం నేను ఈ ప్లేస్కి రాలేదు. లక్కీగా ఈసారి మిస్ చేయకుండా వచ్చాను. శవరాయి తర్వాత మేము రోజ్ గార్డెన్కి వచ్చాము. యార్కాడ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెను, బొటానికల్ గార్డెను. ఖచ్చితంగా యార్కాడ్ వచ్చిన వాళ్ళు ఇది చూడమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం యార్కాడ్లోనే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ రోజ్ గార్డెను, బొటానికల్ గార్డెను. దీని పక్కనే మనకి లేడీస్ సీట్ అనే వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రోజ్ గార్డెన్లో మనకి జస్ట్ ఓన్లీ రోజా మొక్కలు, ఫ్లవర్స్ ఇవి మాత్రమే కాకుండా చాలా బ్యూటిఫుల్ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయన్నమాట. అవి అసలు పైకెత్తి చూసామంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. కింద వచ్చేసి అంతా మొత్తం పరిచినట్టుగా ఈ ఫ్లవర్ మొక్కలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేము. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ ప్లేస్. ఇది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ గార్డెన్ మొత్తాన్ని పొగమంచు కప్పేసింది. చాలా సినిమాటిక్గా, డ్రమాటిక్గా మంచి షాట్ తీశాను నేను లాస్ట్ టైము. నా లాస్ట్ వీడియోలో ఉంటుంది, కావాలంటే చూడండి. ఒకవేళ ఇప్పుడు కూడా కొద్దిగా వెదర్ అయితే చల్లగా అయిపోయింది, మబ్బులుగా. ఏమైనా పొగమంచు కానీ వచ్చిందంటే ఇంకా మంచి షాట్ తీస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ మనకి దీన్ని చిల్డ్రన్స్ సీట్ వ్యూ పాయింట్ అంటారు. మనకి ఇక్కడ వచ్చేసి లేడీస్ సీట్ వ్యూ పాయింట్ అని, చిల్డ్రన్స్ సీట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి మనకి 3 వ్యూ పాయింట్లు ఇక్కడ బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్కి దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసేది బొటానికల్ గార్డెను. మనకి బొటానికల్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి యార్కాడ్ టౌన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ తోటి ఫొటోస్ తీస్తే బాగా వస్తాయి అన్నమాట. లంచ్ కోసం ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఇది ఇన్స్టాలో చూసి వచ్చా. ప్లేస్ బాగుంది. ఒక థీమ్తో ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ అంతా కపుల్స్కి సంబంధించిన జోక్స్ రాసున్నాయి. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది, కానీ కొంచెం కాస్ట్లీ. తర్వాత కిలయూరు వాటర్ ఫాల్కి బయలుదేరాం. యార్కాడ్లో ఇది ఒక్కటే వాటర్ ఫాల్. ఇప్పుడు మనం కిలియూరు ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉన్నాము. మనం దగ్గర ఒక 400 meters 500 meters స్టెప్స్ మీద కానీ దిగి మళ్ళీ అక్కడ ఫాల్స్ చూసుకొని మళ్ళీ పైకి ఎక్కాలి. అక్కడ వాటర్ అయితే పెద్ద ఎక్కువ లేవంట. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడే రెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇంతవరకు ఒక మంచి రెయిన్ కూడా రాలేదు. ఇక్కడ కూడా పెద్ద వర్షాలు రాలా, ఏదో చిన్న వర్షాలు వచ్చిపోయాయి తప్ప. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించుంటాను, మొత్తం కాఫీ తోటల మధ్య గుండా నడుచుకుంటా పోయే ప్లేస్ ఇదని చెప్పి. ఇప్పుడు మీకు కాఫీ మొక్కలు కూడా చూపిస్తాను, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా.
నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద వర్షాలు లేవు, నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు వాటర్ ఫాల్ అంత ఎక్కువ ఉంటాయని. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అది అక్టోబర్ అనుకుంటాను, మంచి రైనీ ఆ టైంలో బాగా ఫుల్గా వచ్చాయి ఇక్కడంతా. ఇప్పుడు చూసారంటే చాలా సన్నగా ఒక 2-3 పాయలు మాత్రమే వస్తున్నాయి. అయినా కూడా విజిటర్స్ అయితే చాలామంది వచ్చి చూసిపోతున్నారు ఇక్కడికి, ఎట్లాగిన దూరం వచ్చాం కదా అని. ఇదే ఈరోజు నేను చూసిన పెద్ద వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అనేది మనం రైనీ సీజన్లో అంటే వర్షాలు వచ్చే టైంలో చూస్తే మాత్రం బాగా అద్భుతంగానే కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాలు ఏం లేవు అంటే మాత్రం వాటర్ పెద్దగా ఏమి ఉండవు, వాటర్ ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసి చూడడం అవసరం లేదు ఇక్కడ. కానీ ఏదో ఒక నేచర్లో ఒక ట్రెక్ లాగా కిందకు ఒక ఇందాక చెప్పినట్టు 400 మీటర్స్ ఏం కాదు, కానీ నేచర్లో ఒక 200 మీటర్స్ కిందకి ట్రెక్ లాగా ఉంటుంది, మళ్ళీ పైకి ఒక ట్రెక్ లాగా ఉంటుంది. అట్లా నేచర్లో ట్రెక్ చేసుకుంటా వచ్చిపోయి ఏదో ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే పర్లేదు, రావచ్చు. ఇంకా టైం ఇంకా 4 అయింది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా టౌన్లోకి వెళ్ళి ఇంకేమన్నా ఉంటే ప్లేసులు చూద్దాం, లేదంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాం. ఈ అవకాడో కాయలు అనమాట. అవకాడో చెట్టు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. చెట్టు నిండా ఉన్నాయి అవకాడో కాయలు అయితే చూడండి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ లిచీస్ అంట. అవకాడో కాయలు అడిగితే సరే 2 కోసుకోమని చెప్పారు, కోస్తున్నారు. ఇంతటితో మన యార్కాడ్ ట్రిప్ పూర్తయినట్టే. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది. ఇంకా సేలం వెళ్తున్నాం. మనం ఆ రోజు వచ్చేటప్పుడు వచ్చేసి మనం ఫారెస్ట్ ఘాట్ రోడ్లో వచ్చాము. ఈరోజు సేలం మెయిన్ టౌన్ వెళ్ళే ఘాట్ రోడ్ చూపిస్తాను. ఇక్కడ దగ్గర మనకి 28 వరకు హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయంట. అసలు లాస్ట్ టైం కూడా నేను చూపించిన వీడియోలో కనిపించి ఉంటాయి మీకు ఈ హెయిర్ పిన్ బ్యాండ్స్ ఎలా ఉంటాయి అనేది. అందులో మనకి ఘాట్ రోడ్లో ఫస్ట్ టైము, అందులో ఇప్పుడు డౌన్ వెళ్తున్నాము. డౌన్ వెళ్ళేది ఎక్కువ కష్టం అంట. మనం థియరిటికల్గా ఎన్ని నేర్చుకున్నప్పటికీ లో గేర్లో వెళ్ళాలనేది ప్రాక్టికల్గా నడిపేటప్పుడు కదా తెలిసేది. నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను, చూద్దాం. ఇంకా మనం ఫస్ట్ టైం ఘాట్ రోడ్లో కిందకి దిగుతున్నాము. ఇప్పుడు అసలు పరీక్ష కొండ ఎక్కడం కాదు, దిగడం. ఆన్లైన్లో చూసిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే నాకు ముందుగా ఉన్న కొన్ని సలహాలు సూచనలు పాటిస్తూ మొత్తం ప్రయాణంలో 2వ గేర్ను ఉపయోగించాను. అత్యంత ఎత్తైన మలుపుల్లో ఫస్ట్ గేర్ కూడా వాడాను. బ్రేకులపై పూర్తిగా ఆధారపడకుండా ఇంజిన్ బ్రేకింగ్ ఉపయోగిస్తూ వచ్చాను. పైనుంచి చూస్తే 20 హెయిర్ పిన్ బెండ్స్ అద్భుతంగా కనిపిస్తాయి, కానీ డ్రైవర్ సీట్లో కూర్చుంటే మాత్రం వాటి అసలు కష్టం ఏంటో తెలుస్తుంది. ఈ ట్రిప్ నాకు యార్కాడ్ అందాలను చూపించింది, కానీ అంతకంటే ముఖ్యంగా నాలో ఒక కొత్త నమ్మకాన్ని పెంచింది. ఇంతటితో మన ఘాట్ రోడ్ డ్రైవింగ్ పూర్తయింది. మొత్తం 20 హెయిర్ పిన్ బెండ్లు మొత్తం పూర్తి చేసాము, పర్వాలేదు. ఇంక ఇప్పుడు మనం ఇప్పుడే సేలం సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకా మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. కొన్ని నెలల క్రితమే డ్రైవింగ్ నేర్చుకున్న నేను ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఒక హిల్ స్టేషన్ ట్రిప్ను సురక్షితంగా పూర్తి చేశాను. యార్కాడ్ గుర్తుండిపోవడానికి కారణం వ్యూ పాయింట్లు కాదు, ఈ ప్రయాణం. మీరు కూడా కొత్త డ్రైవర్ అయితే భయపడకండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అనుభవం మీకు మిగతా దారిని చూపిస్తుంది. ఈ రెస్టారెంట్ తిరుపత్తూరులో ఫేమస్ రెస్టారెంట్. ఫుడ్ టేస్ట్ బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మనం ముందు రోజు ఫస్ట్ రోజు జర్నీ మధ్యలో రెస్ట్ తీసుకున్నాం కదా, మళ్ళీ అక్కడే మనం నైట్కి కూడా ఇక్కడ రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకున్నాము. నైట్ మనం రూమ్కి వచ్చేసరికి దగ్గర 2:30 అయింది. అందుకే మార్నింగ్ లేసేసరికి 8 అయిపోయింది. ఇంక ఇప్పుడు టైం 8:30 అయింది. ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా ఇక్కడే మనకి పక్కనే టిఫిన్ కూడా ఉంది. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా నేరుగా నెల్లూరు వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం నెల్లూరులోకి ఎంటర్ అయ్యాము. మొత్తం అప్ అండ్ డౌన్ 900 కిలోమీటర్ల ట్రిప్ కంప్లీట్ చేసుకొని నెల్లూరులోకి వస్తున్నాము. యార్కాడ్ అనేది మనం 2 డేస్ నెల్లూరు నుంచి పోయి రావడానికి మంచి డెస్టినేషన్ అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి 2 డేస్లో కంప్లీట్ చేయాలంటే 1 డే మనకి అప్ అండ్ డౌన్ జర్నీ సరిపోద్ది. 1 డేలో ఎక్స్ప్లోర్ చేయాలి. అందులో మంచి ప్లెజెంట్ వెదర్ ఉండాలి, కూల్గా ఉండే హిల్ స్టేషన్ కావాలంటే యార్కాడ్ బెస్ట్ ప్లేస్ నెల్లూరు నుంచి. లేదు మనకి ఎక్కువ డేస్ ఉన్నాయంటే ఊటీ కానీ కొడైకెనాల్ కానీ వాయనాడ్ కానీ వెళ్ళొచ్చు. లేదు తక్కువ డేస్లో కంప్లీట్ చేయాలంటే యార్కాడ్ బెస్ట్ డెస్టినేషన్. మనం నెల్లూరు ఇంటికి సేఫ్గా చేరుకున్నాము.
మనం వెళ్ళింది ఈ కారే బలేనో కార్లో వెళ్ళొచ్చాము